తలపుల తలుపును తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించేస్తా అరే తడి పొడి వయసుని ఉదికించేస్తా తలుపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరే తడిపుడి వయసుని ఉతికించేస్తా విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక అసురుల చక్రవర్తి ఈ జూనియర్ సాధిపతి ఈ రావణాసురుడు. నువ్వు సీనియర్ వా జూనియర్ వా? సీనియర్. మనం అనేది అబద్ధం, జూనియర్స్ అనేది నిజం. రే సీనియర్స్, గేమ్స్ అంటూ వచ్చిన టాస్క్లు అంటూ వచ్చిన మేం రెడీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం నవ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో. హాయ్ జూనియర్. ఒక మంచి కళ వచ్చింది, ఏంటని అడుగు, ఎక్సైట్మెంట్ చూపిస్తే నేను చెప్తా, అంతే కదా? ఓ ముని, చెప్తావా? చెప్తా. మొన్న ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది, అదొక రేంజ్, ఒక రేంజ్ అయిపోయింది. ఎప్పుడు వచ్చింది? ఎర్లీ మార్నింగ్. పగటిపూట కళలు నిజం అవ్వవు కదా సీనియర్? ఎస్, నేను కూడా అదే అనుకున్నా. ఆ కళలో ఏముందంటే సీనియర్స్ విన్ అయినట్టు కళ వచ్చింది. అది నిజం కాదు, అది నిజం కాదు. అంత సీన్ లేదు. సీనియర్స్ కాదు జూనియర్స్ ఏమో, ఒకసారి గుర్తు తెచ్చుకో. జూనియర్స్ కాదు, జూనియర్స్ చిరుత పులులు. వీళ్ళ చిరుత పులిలా ఇప్పుడే జూ నుంచి తప్పొచ్చిన చింపాంజీలా ఉన్నది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం, మాతో పెట్టుకుంటే గొడవలు అయిపోతాయి. మేం కొడితే మెడికల్ టెస్ట్లు చేయించుకోవడానికి కూడా మీ ఆస్తులు సరిపోవు. ఆస్తుల దగ్గరికి వచ్చాయి కాబట్టి సైలెంట్ అయిపోయాం. ఆస్తులేం లేవు, మా తాత మొత్తం. సీనియర్స్ రెడీగా ఉన్నారా? దేనికి? డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు వాళ్ళు. అవును, మీరు డాన్స్ అయితే చూడడానికి ఎవరు లేరు ఇక్కడ. సరే, ఛాన్స్ ఇస్తాం, తీసుకోండి. రెడీయా సీనియర్స్? సో లెట్స్ వెల్కమ్ సీనియర్స్. స్టార్ట్ మ్యూజిక్. మునిగింది వేళ తెలుసా నీకైనా, ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా, అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా.
డాన్స్ అంటే అర్థమైందా? చూసాం కానీ చాలా టైం పట్టింది గుర్తించడానికి అది డాన్స్ అని. అది స్టైల్. ఏది స్టైల్. అక్కడక్కడ ఆగిపోయారు, అది స్టైలా? మీ వాళ్ళు వస్తారు ఇప్పుడు చింపాంజీ లాగా, చూద్దాం ఎలా చేస్తారు. కంగారు పడుకో, మా వాళ్ళు ఎరగదీస్తారు, దుమ్ము లేపుతారు. జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. జూనియర్స్ ఎర్రగా తీశారు. ఏంట్రా ఒక్కడనే పంపించావు, ఎవరు లేరా? మీ వాళ్ళకి ఒక్కడ చాలు. బాగా కవర్ చేసుకున్నావు. మీ వాళ్ళు ఎవరికి డాన్స్ రాదని చెప్పు. వాడేంటి తెగ ఓవర్ చేసేస్తాడు వీడియో అని. డాన్స్ కాదు, వెళ్ళి సర్కస్ లో ఫీట్లు చేసుకోమని చెప్పు. అంతేలే, ఇలా ఫ్లెక్సిబిలిటీ లేదు బాడీకి, ఇలాంటి ఎలా ఉండిపోతారు. అది ఫ్లెక్సిబిలిటీ కాదు, జాతరలో తిరణాలు జరిగినట్టు అంతేలే, మా వాళ్ళు అలా పల్టేసి దేవుడికి మీకు పిచ్చెక్కిపోయినట్టుంది, జాగ్రత్త. అయినా నీతో నాకు అనవసరం కానీ. అయినా మునీర్, మా వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అయినా మా సీనియర్స్ అందం చూస్తే విగ్రహాలు కూడా నిగ్రహాలు కోల్పోతాయి. వా, విగ్రహాలన్నీ పాడైపోతుంది, వీళ్ళనే కారణం. అయినా మీలాగా మేము మాటలతో సరిపెట్టాం, మా అందంతో మిమ్మల్ని చంపేస్తాం. రెడీయా సీనియర్స్? లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఎంత చక్కగా ఉన్నావే. స్టార్ట్ చేయడానికి మా జూనియర్స్ రెడీగా ఉన్నారు. జూనియర్స్ సీనియర్స్ రెడీనా? అదిగో మీ వాళ్ళు చూడడానికి రెడీ అయిపోయారంట. మీ వాళ్ళని చూస్తూనే ఉండవాను, కాకపోతే మా వాళ్ళు దుమ్ము దులిపేస్తారు. స్టార్ట్ మ్యూజిక్. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. చిలిపి గుళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే. రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి. నలుగు మడతల్లో నన్ను మడత పెట్టావే వశీనిలో నిశా మశాళాని కంటే దిశు ముద్దియవే పిల్లా పిల్లా. నాతో
ఇవ్వక అసలింత నీకెంత పొగరిందో ఉసరంత ముద్దివ్వక నా పైన కోపమే చల్లాచుకో ముద్దు. జూనియర్స్ అది స్టైల్ అంటే, అది రాంపాక్ అంటే. అది స్టైల్ కాదు, కృష్ణ వచ్చాడు. కెమెరాకి పోదిచ్చాడు అబ్బా మా వాడు. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, మీ అందరినీ ఫ్లాట్ చేసి పడేస్తారు. అబ్బా ఏంటి అందగత్తలు అంతమంది ఉన్నారా? అందగత్తెలు అంతమంది కదా, అందరూ అందగత్తెలే. అంటే అబ్బాయిలు లేరా? అమ్మాయిలందరూ అందగత్తెలే, అబ్బాయిలందరూ హ్యాండ్సమ్ ఫెలోస్ అని చెప్తున్నారు. సో రెడీ సీనియర్స్, స్టార్ట్ మ్యూజిక్. చూసావా ఎంత స్టైల్ గా నడిచారు మా వాళ్ళు. ఆ అమ్మాయి చూసావా బ్లాక్ డ్రెస్ వేసుకొని, మీ వాళ్ళలాగా కాదు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి హెయిర్ ఇటుపక్క దూకుని నువ్వు ఇంకా వేరే చిన్న పిల్లల్ని తీసుకొచ్చారండి మీరు. నువ్వు వెళ్ళు, నన్ను అస్సలు చూడని. చిన్నపిల్ల కాదు ఆ పిల్ల, సీనియరే, కానీ చాలా ముద్దుగా అలానే సీనియర్ గా యూత్ గా ఉండిపోయింది అలానే. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. చూసావా నీకే ఎంత ముద్దుగా అనిపిస్తుందో, చిట్టి కన్నా ఎంత ముద్దుగా అవును, పిలుస్తున్నావో. ఇక్కడ కాకుండా నాకు ఎక్కడ కనపడ్డా కానీ తీసుకెళ్లి స్కూల్ వదిలిపెట్టదు ఈ రోజు. అయినా మీతో మాట్లాడడం అస్సలు అనవసరం. స్కోర్స్ చూసే తెలుస్తుంది ఎవరు అందగత్తెలో, ఎవరు మందంగా ఉన్నారో, ఎవరు చెత్తగా డాన్స్ చేస్తారు. అది కరెక్ట్ పాయింట్ కి వచ్చావు. స్కోర్స్ చూద్దామా జూనియర్స్? చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీ జూనియర్స్ ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. తులాసియా మా జూనియర్స్ పొగరు పౌరుషానికి ఎవరైనా సాహో అనాల్సిందే. హే ప్లీజ్ అబ్బా, సాహో పేరు మాత్రం ఎత్తదు. ప్రభాస్ ఫ్యాన్స్ మా వాళ్ళు వచ్చి ఇరక్కుమ్మేస్తారు మిమ్మల్ని. అంటే మా వాళ్ళు అంతకన్నా తోపులు కదా, అంతేలే. తోపులు కాదు, తుప్పు పట్టిన ఇనుములు. ఎవరో తెలిసిపోద్ది. చిన్న క్వశ్చన్ అడుగుతాను చెప్తా. చిన్నది అడుగు కానీ ఈజీది అడుగు. మా తెలుసుగా మీ బుర్ర చాలా చిన్నదని. చిన్న క్వశ్చన్ అడుగుదాం. ఇప్పుడు నీకు కరెంట్ తెలుసు కదా, కరెంట్. అవును. కరెంట్ కి షాక్ కొట్టమని ఎవరు చెప్పారు? కరెంట్ కనిపెట్టిన ఆయన చెప్పుంటాడు షాక్ కొట్టమని. అబ్బా కరెంట్ కనిపెట్టిన ఆయన కరెంట్ వరకే కనిపెట్టాడు. అది చెప్పింది మా జూనియర్స్. ఎంత బిస్కెట్ వేసారు కదా, బిస్కెట్. మీ వాళ్ళని పొగడమే రాదు నీకు, వేస్ట్ నువ్వు అసలు. అయినా మా వాళ్ళ పౌరుషంతో మీకేంటి పోటీచ్చి, అయినా తప్పట్లేదు, మీతో పోటీ పడాల్సిందే. పౌరుషంలోను పంతంలోను మా వాళ్ళు సూపర్. అంటే పంతానికి వస్తే దేనికైనా రెడీయా మీరు? దేనికైనా రెడీ. అయితే బిల్డింగ్ ఎక్కి దూకండి అయితే చూద్దాం. నువ్వు వచ్చి క్యాచ్ పట్టు. ఎవరు? నువ్వే. మీ బరువులు మేము మొయ్యలేం అమ్మా. చూస్తేనే తెలుస్తుంది ఎవరు బరువుగా ఉన్నారో, ఎవరు స్లిమ్ గా ఉన్నారు. ఇలా మాటలతో కాదు చేతులతో చూద్దాము. మా వాళ్ళు రెడీ అయిపోయారు. రెడీయా సీనియర్స్? మా వాళ్ళు ఎవరు రెడీ? బ్యాటరీ ల్యాండ్ ఎప్పుడు ఛార్జింగ్ లోనే ఉంటారు. మీ జూనియర్స్ మా సీనియర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్. సరేనాడు.
మరి సరైనోడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సరైనోడులో మనం ఆడబోతున్నాం చేతిలో చెయ్యేసి ఆడేయరా. సో చేతిలో చేసి ఆడేరా కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. అండ్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టబ్లో మనం బాల్ చూస్తున్నాం అండ్ ఎంటీ టబ్ చూస్తున్నాం. అక్కడ ఒక ఫ్లాగ్ ఉంది. ఇక్కడ 3 బాయ్స్ ఉన్నారు కదా, 3 బాయ్స్ కూడా ఇలా హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ముగ్గురు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ట్రయాంగిల్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో ఈ బాల్ వేస్తాం. ఈ బాల్ని వాళ్ళ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ బాల్ కింద పడకుండా ఆ ఫ్లాగ్ చుట్టూరు కూడా ఒక రౌండ్ వేసి ఇక్కడ ఎంటీ డబ్లో ఫిల్ చేయాలన్నమాట. ఇలాగా 2 minutes టైం ఉంటుంది. ఈ 2 minutes టైంలో ఎవరైతే అంటే ఏ టీం అయితే మ్యాక్సిమం బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? పొజిషన్స్ ప్లీజ్. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. మా సీనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. సరైనలో గేమ్ అయితే మరి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ చూద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే, స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ ఎవరంటే మన జూనియర్. ఆ బ్యాచ్ ఏం బ్యాచ్ అది? అదిగో పాపం నిలబడ్డమే రావట్లేదు. పర్లేదు వాళ్ళండి, పర్లేదు. జూనియర్ సూపర్. ముష్టి పోనీలు పాపం తీసుకోండి. మాట్లాడక మేమే గెలిచినాం. అంతే, ముస్టేసం బిస్కెట్లు వేసాను ఏదో ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది కాంపిటీషన్, గెలిచింది మా జూనియర్స్. అది సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. అయినా గెలిపించింది మా సీనియర్స్. ఇట్స్ ఓకే, కంగ్రాట్స్. మునీర్, నువ్వు ఎప్పుడైనా ఆకాశాన్ని టచ్ చేసావా? ఆకాశాన్ని ఎవడన్నా టచ్ చేస్తాడా? అది మా సీనియర్స్ అంటే. మా సీనియర్స్ అంటే ఆకాశం అంత టోల్ అనమాట. టచ్ చేసే సీనే లేదు ఎవరికి. మీరు ఆకాశం కాదు, ఆకాశాన్ని ఎవడో వచ్చుంటాడో ఆయన టచ్ చేస్తున్నారేమో మీరు. అంత సీన్ కదా, ఇలా ఆ టచ్చింగే.
అయినా మమ్మల్ని టచ్ చేసే దమ్ము నీకుందా లేదా? టచ్ చేయడం అబ్బా, మీరు ఎవరెవరన్నా టచ్ చేసుకుంటూ మమ్మల్ని మీరు టచ్ చేయమంటారు. అవును, మీకు మమ్మల్ని టచ్ చేసి అంత దమ్ముందా? చిచ్చి, మిమ్మల్ని అసలు టచ్ చేయండి, స్నానాలు కూడా చేయరు మీరు. జూనియర్స్ రెడీ కదా? సీనియర్స్ మీరు కూడా రెడీనే కదా? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. సీనియర్స్ మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా? జూనియర్స్ పిలిచేద్దామా? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడడానికి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, మరి ఆడేద్దామా? ఎస్, మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అండ్ ఫస్ట్ అయితే మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? రేష్మా. రేష్మా, నీకు ట్రూత్ వచ్చింది కదా, ట్రూత్ చెప్పడం నువ్వు రెడీగా ఉన్నావా? ఎస్. ఓకే, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మనీ అడిగితే ఏమని చెప్పి తప్పించుకుంటావు? నిన్న రాత్రి సిట్టింగ్ చేసి డబ్బులన్నీ ఖతం అయిపోయినాయి, కావాలంటే ఖాళీ షీషాలు ఉన్నాయి తీసుకెళ్ళు. అంటే ఖాళీ శీషాలు అమ్మితేనే అన్ని డబ్బులు వచ్చేస్తాయా? కేసేస్తావా? కేస్? ఎస్. మందు మహాతల్లో ఇవి తాగిన బాటిల్స్ డబ్బులు అమ్మితేనే వాడికి డబ్బులు వచ్చేస్తాయంట. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. ఇంకెంత తాగుబోతులు ఉన్నారు? నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మనీ అడిగితే ఏమని చెప్పి తప్పించుకుంటావు? నిన్న రాత్రి దొంగలు వచ్చి మొత్తం తీసుకెళ్లిపోయారు. నీది కూడా నిన్న రాత్రే? ఓకే, అమ్మాయిని అడుగుతుంటే నిన్న రాత్రి పోయింది, నిన్న రాత్రి డబ్బులన్నీ పోయినాయి, అది ఇది అంటారు. ఇప్పుడు అబ్బాయిని అడుగుదాం, వాడేం చెప్తాడు చూద్దాం. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ మనీ అడిగింది, నిన్ను ఏమని చెప్పి తప్పించుకుంటావు? బేబీ, నీ పేరు పైన ఉదయం అనే బెగ్గర్స్ కి టిఫిన్ దానం చేసిన, సో పర్స్ కాల్ అయిపోయిందని చెప్తా. మా వాళ్ళంతా దానకరులే, అలానే దానం చేస్తారు, మీ వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేయరు. డబ్బులు వేస్ట్ చేయరు, బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ కూడా వేస్ట్ చేయరు, మీరు మాత్రం ఖర్చు పెట్టించుకుంటారే. ఈ అమ్మాయిలు మరీ దారును. ఈమెమో కేసు ఫసక్ అంటుంది, ఆవిడ చూస్తేనేమో మా ఇంట్లో డబ్బులు అన్నీ పోయినాయి, రాత్రే పోయినాయి అంటుంది. వీడేమో బెగ్గర్స్ దానం చేశాడంట. మొత్తానికి అబద్ధాలు చెప్పైతే సీనియర్స్ నిజాన్ని బాగా కప్పేస్తారని అర్థమైపోయింది. మీతో మాకు మాట్లాడవసరం లేదు. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం సీనియర్స్? వైష్ణవి. జూనియర్ వైష్ణవి, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? ఎస్. ఈ రోజు నా టైం చాలా బ్యాడ్ అని అనిపించిన రోజు ఎందుకు, రీజన్ చెప్పు. ఒక రోజు నా బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తే ఇంకో బాయ్ ఫ్రెండ్ కి దొరికిపోతే ఆ రోజు నా టైం బాగాలేదని. ఎంతమందిని మెయింటైన్ చేశారబ్బా మీ వాళ్ళు? ఆమె కరెక్ట్ గా చెప్పింది, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు, అంతేనా? ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినా ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్స్ మార్చిందా లేదా? కాలంతో పాటు అన్ని మారుతుండే, పెద్ద లెక్కే ఉంది. బాబోయ్, చాలా ఫాస్ట్ గా ఉన్నారు వీళ్ళంతా. జూనియర్స్ అమ్మా, కొత్త జనరేషన్, మీలాగా ఓల్డ్ బ్యాచ్ కాదు. సో ఇంకొకరిని పిలుద్దాము, ఆవిడేం మాట్లాడిద్దో. ఫాతిమా, మరి ఫట్ ఫట్ అని ఆన్సర్స్ ఇచ్చేస్తావా మరి? ఎస్. సో నేను నీకు ఇచ్చే ట్రూత్ ఏంటంటే ఈ రోజు నా టైం చాలా బ్యాడ్ అని ఎప్పుడు అనిపించింది, ఎందుకు? 2 days బిఫోర్ నేను మా మమ్మీ పర్స్ నుంచి డబ్బులు తీస్తుంటే దొరికిపోయినా, అప్పుడు అనిపించింది నమ్మ నా టైం బాగలేదని. ఇందాక మా వాళ్ళని దొంగలు అదేంటి, ఇంట్లోనే దొంగ, ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టలేడంట, అట్లున్నారు. పాపం ఏదో చిల్లరే కదా, మామూలుగా ఖర్చు. చిల్లర బ్యాచ్ చిల్లరే అడుగుతారు. చిచ్చి, ఈ ఇద్దరు అమ్మాయిలు, ఒకటి బాయ్ ఫ్రెండ్ అంట, ఇంకొకరు చిల్లర్ బ్యాచ్ చేసుకొని వచ్చారు. సో ఆ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి ఏంటో కొంచెం ట్రిమ్ గా కనిపిస్తున్నాడు. బ్లూ కలర్, ఇటు వచ్చేయమ్మా. నీ పేరేంటి? బ్లూ షర్ట్. సచినోడా, ట్రూత్ చెప్పడానికి అడిగున్నావా? నువ్వేంట్రా ఎస్ అండా, ఏంటి బుద్ధులు ఎడుతున్నాయండి మా వాళ్ళని? బూతులు కాదు అది, చి, ఎప్పుడు బూతు పురాణమే నీకు. చి, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే ఈ రోజు నా టైం చాలా బ్యాడ్ అని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? లాస్ట్ సండే మార్కెట్ లో ఒక అమ్మాయితో పులిహోర కలిపేటప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కి దొరికిపోయినా, అప్పుడు అనిపించింది ఇది నా బ్యాడ్ టైం అని. కరెక్ట్ గా మీ అంతకు మీరే ఒప్పుకున్నారు, మీరు పులిహోర బ్యాచ్ అని. అర్థమైందా?
ఏదో పాప సండే కదా ఒక రోజు సెలవు దొరికిందని కొత్త ట్రై చేసుకున్నాడు, తప్పే ఉంది. దాన్ని ట్రై అన్నారు, పులిహోర కలపడం అంటారు. అదే అబ్బా, అది కలిపిన తర్వాత టేస్ట్ వస్తుంది మరి. ఈ జూనియర్స్ ఆన్సర్స్ ఒక్కటి కూడా బాలేవు. ఒకరేమో పులిహోర అంటారు, ఇంకోరేమో బాయ్ ఫ్రెండ్ అంటది. నువ్వేంటమ్మా చిల్లరా? చిచ్చి, నాకు ఈ ఆన్సర్సే నచ్చలేదు. వాళ్ళకి నచ్చేదండి మన జూనియర్స్ తోపులో. ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? మనోజ్. మనోజ్, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? ఎస్ ఓకే, నీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. నీ ఫ్రెండ్స్ లో టాప్ 3 వర్స్ట్ ఫెలోస్ ఎవరు? ఎందుకో చెప్పాలి. ఒకడేమో అమాన్. ఎందుకు వరస్ట్? ఆడెప్పుడు క్లాస్ లో గ్యాస్ వదులుతుంటాడు. ఆ పర్సన్ ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. ఒకసారి అందరికి చూపించచ్చుగా. ఓకే, నెక్స్ట్ ఎవరు? కార్తిక్. వీడి దేంట్లో ఎక్స్పర్ట్? ఆడు లోపల కట్ డ్రైవర్ వేసుకోడు. అద్భుతమైన వ్యక్తిని చూడాలని ఉందా? చూడాలి చూడాలి చూడాలి. లేడు. లేడవాడు? అబ్బా, మిస్ అయిపోయామరా. ఓకే, నో ప్రాబ్లం. అండ్ థర్డ్ పర్సన్ ఎవరు? రోహిత్. ఆయన దేంట్లో ఎక్స్పర్ట్? వాడు ఎప్పుడు అరే మామ మనం అమ్మాయిలాగా మారిపోదామారా అంటాడు. ఓకే, అద్భుతమైన పర్సన్ ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. మరి చూపించు మరి ఆయన. చూపించి ఓకే, మీ ఫ్రెండ్స్ ముగ్గురు ఎందుకు వర్స్ట్ అయ్యారో నాకు అర్థమైపోయింది. అండ్ ఇప్పుడైతే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం సీనియర్స్ నుండి. నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నీ ఫ్రెండ్స్ లో టాప్ 3 వర్స్ట్ పర్సన్స్ ఎవరు? అంకిత. అంకిత దేంట్లో స్పెషలిస్ట్ చెప్పు. ఎప్పుడు అబ్బాయిలే మనకు తాళి కట్టాలా, ఒకసారి మనం వాళ్ళకి కట్టాలి అని అంటుంది. ఆ తాళి ఒకటి అబ్బాయిలు కడతారు, అది కూడా తీసేస్తారు మీరు. నెక్స్ట్ పర్సన్ ఎవరు? పూజిత. ఈవిడ దేంట్లో స్పెషలిస్ట్? పూజిత వారంకి ఒకసారి బ్రష్ చేస్తే 2 వారాలకు ఒకసారి స్నానం చేస్తుంది. పేస్ట్ ని సేవ్ చేస్తున్నారు, ఇలా సబ్బును కూడా సేవ్ చేస్తున్నారు. వాటర్ ని కూడా సేవ్ చేస్తున్నాం. అమ్మా మర్చిపోయాను, ఇప్పుడు చెప్పింది నువ్వు కూడా అంతే కదా. ఇంకా నెక్స్ట్ పర్సన్ భవాని. ఆవిడేం చేస్తుంది? ఎప్పుడు బాయ్స్ వాష్రూమ్ లో తొంగి చూద్దామని చూస్తుంది. కొంచెం బాడు తలకేలా ఉందిగా ముద్ద. సో సీనియర్స్ ఇలా ఉన్నారన్నమాట. ముగ్గురు ఫ్రెండ్స్ చూపించమంటే ముగ్గురు ఫ్రెండ్స్ అసలు వరస్ట్ అంటే మామూలు వరస్ట్గా లేరు. ఇంకంతే. చెప్పమన్నావు, చెప్పారు అంతే, ఎక్స్ట్రాలు మాట్లాడుకు. ఎందుకు మాట్లాడుతున్నావు? మీరు ఆల్రెడీ చాలా పైన ఎక్కడో ఉన్నారు, మేము టచ్ చేయలేము మిమ్మల్ని. ఫోన్లో ఒప్పుకున్నావు టచ్ చేయలేమని కదా సీనియర్స్. ఇంత వరస్ట్ టాలెంట్ ని మా జూనియర్స్ ఎప్పటికీ టచ్ చేయలేరు. మా వాళ్ళ కదా, ఇంకా వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మన సీనియర్స్ టర్న్. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? గౌతమ్. సో జూనియర్ గౌతమ్ రెడీనా? రెడీ. నిన్ను చూస్తుంటే బాగా తింటున్నట్టున్నావు. సో ఇప్పుడు నిన్ను చూసి ముచ్చటగా మేము డైర్ ఏదైనా తినేది పెడితే బాగుంటుంది అనుకున్నాం. సో పాన్ ఇష్టమా నీకు? ఇష్టమే. సో ఇప్పుడు నేను నీకు ఇచ్చే డేర్ ఏంటంటే నువ్వు పాన్ తినాలి. పాన్ ఇచ్చేయండి అమ్మా. గౌతమ్ నీకోసం ఒక స్పెషల్ పాన్ రెడీగా ఉంది. పాన్ కాని పాన్ అనమాట. తినడానికి రెడీగా ఉన్నావా? తింటా. సో గౌతమ్, నువ్వు పాన్ తినేటప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాము, దానికి తింటూ డాన్స్ చేస్తూ మమ్మల్ని అలరించాలి. చేస్తావా? చేస్తా, మా జూనియర్ కోసం చేస్తా. కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ.
ఎగసి కొట్లాడతానంది కొట్టుకొచ్చి నీ వాళ్ళు సూపు కందిరీగై కాటేస్తా ఉంది ఓ పిల్ల నీకిళ్ళి బాగున్నదే ఓ పిల్ల నీకిళ్ళి బాగున్నదే కిళ్ళి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ అదే జూనియర్స్ తో బాగా నవలించారు, వాళ్ళకి తుపుకు అయిపోయింది మొత్తం. సూపర్. కిళ్ళి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి. ఓకే జూనియర్స్, ఇప్పుడు మండర్ని ఎవరిని సెలెక్ట్ చేద్దాం? రంజన. ఓకే సంజన, నువ్వు చేయవలసిన డేర్ ఏంటంటే మట్టిని ఫేస్ ప్యాక్ లా వేసుకోవాలి. సీనియర్స్ కోసం ఏదైనా చేస్తాను. ఏంటది? సీనియర్స్ కోసం ఏదైనా చేస్తాను. ఓకే సంజన, రెడీనా? ఓకే, ఫేస్ ప్యాక్ మెటీరియల్ రెడీగా ఉంది కదా, తీసుకొచ్చేయండి. ఓకే, నీకోసం ఇక్కడ ఫేస్ ప్యాక్ కావాల్సిన మెటీరియల్ రెడీగా ఉంది. సో స్టార్ట్. మారు 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 మారులే జోరు 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 జోరులే నిత్య నేల పైన పైన ఊపర్స్తాయి కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులే ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దిమ్మె తిరిగి కనిపించాయి స్టారులే. మా అందాన్ని తట్టుకోలేక ఇలా ఖరాబ్ చేశారని మాకు అర్థమవుతుంది. ఖరాబ్ చేయడం చూడలే, ఖరాబ్ చేసాం అంతే కదా. అదే అందాన్ని చూడలేక ఖరాబ్ చేశారు. ఏదో కొంచెం అలా ఉన్నారు అంతేగాని మా జూనియర్స్ అయితే తోపులో ఉంటారు ఒక్కొక్కరు. మా సీనియర్స్ తురుములు. మీరిచ్చిన టాస్క్ చేసి కూడా మీతో స్టెప్స్ వేయించారు, అది చాలు మా వాళ్ళు డేర్నెస్ తెలుసుకోవడానికి. సో ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ప్రదీప్. సో నేను నీకు ఇచ్చే డేర్ ఏంటంటే నువ్వు ఇప్పుడు చిన్న పిల్లవాడిలా మారిపోయి డైపర్ వేసుకొని సెట్ అంతా తిరగాలి. చేసా. ప్రాపర్టీ ప్లీజ్. సో ప్రాపర్టీ రెడీ అయిపోయింది, మరి వేసుకోవడానికి నువ్వు రెడీనా? ప్యాంట్ వేసుకోవాలా, ప్యాంట్ వేసుకోవాలా? నీ కంఫర్ట్, నీకు ఎలా వీలైతే అలా వేసుకో, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయాలి అంతే. మొత్తం ఇప్పేస్తా అయితే. లాస్యా, మా సిసింద్రి రెడీగా ఉన్నాడు, మరి తట్టుకునే ఓపిక మీకుందా? ఉంది, రమ్మని చెప్పు చూద్దాం. ఓకే సిసింద్రి, కమాన్. చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. లాస్యా చూసావు కదా, ఒక్క డేర్ ఇచ్చావు కేవలం డైపర్ వేసుకురా అని. మా వాడు చూడు, సాంగ్స్ కి డాన్సులు, ఆ పెర్ఫార్మెన్స్ సూపర్. సో సీనియర్స్ బాగా ఆడుకున్నాం కదా జూనియర్స్ తో. ఏంటో అడుగునేది, పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరు? మా జూనియర్స్. అయినా పర్ఫార్మెన్స్ ఇచ్చేలా చేసింది మా సీనియర్స్. థ్యాంక్ యూ సీనియర్స్. మా సీనియర్ అమ్మాయిల గురించి ఒక్కరికే తెలియాల్సిన అవసరం లేదు, ఊరంతా తెలియాలి. కావాలంటే దండోరు వేసుకో, మాకేంది కదా అంత కదా. మా సీనియర్ అమ్మాయిలు ఉక్కు మహిళలు, ఉక్కు పాత్రేసి చంపేస్తారు. అబ్బా, ఉక్కు కాదు తుక్కేరుకునే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ ఉగ్ర రూపం చూడడానికి రెడీగా ఉన్నావా? అబ్బా ఈ సాంస్క్రిట్ వర్డ్స్ ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు? అది తెలుగే. మా గీతలు వచ్చారంటే మీ తలరాతలు మారిపోతే తర్వాత మీరు పిచ్చోళ్ళు అయిపోతారు చూసుకోండి. మీకు ఆల్రెడీ పిచ్చే ఉంది, మళ్ళీ పిచ్చోళ్ళు అయిపోవడం ఎందుకు? జూనియర్స్ వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. స్టార్ట్ చేద్దాం గేమ్. స్టార్ట్ చేద్దామా సీనియర్స్? లెట్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ఓకే, మరి గీతతో అంత ఈజీగా మనం ఆడబోతున్నాం బాహుబలి రింగ్స్. సో మరి బాహుబలి రింగ్స్ ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. బాహుబలి రింగ్స్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి బాహుబలి రింగ్స్ ఎలా ఆడాలంటే ఇక్కడ సీనియర్స్ నుండి ముగ్గురు అండ్ జూనియర్స్ నుండి ముగ్గురు ఇక్కడ కనిపిస్తున్నారు. అండ్ అక్కడ స్టాండ్ కనిపిస్తుంది. స్టాండ్ లో 3 లేయర్స్ ఉన్నాయి. పైన ఏమో ఆరెంజ్ అండ్ మిడిల్ లో ఎల్లో అండ్ చివర బ్లూ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, థ్రెడ్ తో ఒక 2 balls కి టై చేసి ఉన్నది. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ పొజిషన్ లో నిలబడి ఆ స్టాండ్ పైకి వీటిని త్రో చేయాలన్నమాట. త్రో చేసినప్పుడు ఆ 3 లేయర్స్ లో ఏదో ఒక లేయర్ కి ఇది హ్యాంగ్ అవ్వాలి. ఒక్కొక్క లేయర్ కి ఒక్కొక్క స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ అనేది ఫైనల్ గా రివీల్ అవుతుంది. అది ఇప్పుడు రివీల్ అవ్వదు. అండ్ ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఒక్కొక్కరికి 5 ఛాన్స్ ఉంటాయి. అంటే ఈచ్ టీమ్ కి వచ్చి 15 ఛాన్సెస్ అనమాట. సీనియర్స్ నుండి 15 అండ్ జూనియర్స్ నుండి 15. ఎవరైతే మాక్సిమం బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని అనుకుంటున్నారేమో. కాకపోతే ఆ ఒక్కొక్క లేయర్ కి ఒక్కొక్క స్కోర్ ఉంటుందన్నమాట. అది మాత్రం లాస్ట్ లో తెలుస్తుంది. ఇది ప్యూర్లీ లక్ బేస్డ్ అనమాట. ఓకేనా? సీనియర్స్ రెడీనా మీరు? జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. గో. మా జూనియర్స్ నుండి ఇక్కడ సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. గో. మా జూనియర్స్ నుండి ఇక్కడ థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. గో. సో మా సీనియర్స్ నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. మా సీనియర్స్ నుండి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. ఒడిసుడు పిన్నిసే పిట్టా నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పిట్టు పుట్ట పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా ఒళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాసే తెచ్చుకుంటే బతాసే. మా సీనియర్స్ నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. జుంబర 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 సే 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 పొప్పును పిరుసే ఒత్తిడి కోరే కుర వయసే సితదని షేప్ సూపరే అపిలోడి లాప్ కాపురే అందగాడి స్పీడ్ సూపరా. బాహుబలి రింగ్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూద్దామా జూనియర్స్? చూద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. సో బాహుబలి రింగ్స్ లో విన్నర్స్ మా సీనియర్. అయినా మా వాళ్ళు ఎలా విన్నారో నీ నోట్ నుంచి వినాలని మునీర్. చెప్తానులే, ఏం చేస్తాం. పై లేయర్ కి 1000, మిడిల్ లేయర్ కి 500, లాస్ట్ లేయర్ కి 200. అంటే మేము గెలుచుకుంది 400. మీరు ఒక్కొక్క లేయర్ లో ఒకటి వేసారు కాబట్టి టోటల్ గా కౌంట్ చేసుకోండి. ఓ 1700 వచ్చి ఉంటుంది అంతే. కొంచెం తేడాలో గెలిచారు, ఎక్కువ చేయకండి. అర్థమైందా? కొంచెం తేడాగా చాలా తేడా ఉంది. నువ్వు లెక్కల్లో కూడా వీక్. సో కంగ్రాట్స్ సీనియర్స్. మీ వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. లాస్ట్ గేమ్ కలగానే లూజర్స్ అంటున్నారు. బాగా లూజ్ అయినట్టుంది. టైట్ చేసుకోండి. అర్థమైందా? పంపించాలి. ఏం ప్రాబ్లం లేదు. జూనియర్స్ మీరు సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ సీనియర్స్. ఏం లాసే మీ వాళ్ళు బాగా కంగారు పడుతున్నారు. ఫైనల్ స్కోర్ చూసిన తర్వాత విన్నర్స్ తెలుస్తుంది. అర్థమైందా?
లూజర్స్ అని ఎక్కువ మాట్లాడొద్దు. అంత సీన్ లేదు, ఆల్రెడీ అక్కడ మేము ఫిక్స్ అయిపోయాము. ఏంటి ఫిక్స్ అయిపోయింది మీరు? ఇంటికి వెళ్ళిపోవడానికా? కాదు, విన్ అవ్వడానికి ఫిక్స్ అయిపోయాం, మేమే విన్నర్స్ అని. విన్నర్ ఎవరో తెలియాలంటే గెస్ట్ రావాలమ్మా, అంతే కదా? అది పిలిచి మరి గెస్ట్ పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం డైరెక్టర్ ఆఫ్ నవ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మిస్టర్ వివి హనుమంతరావు గారు. ప్లీజ్ వెల్కమ్. ఓపెనింగ్ లోనే డాన్స్ తో ఎరగదీశారు మా జూనియర్స్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. అందం అంటే మాదే అంటూ ఎంత చక్కగున్నావేలో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. అండ్ నెక్స్ట్ సరైనడు గేమ్ విన్నర్స్ మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం డైరెక్టర్ ఆఫ్ నవ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మిస్టర్ వి కృష్ణ గారు. ప్లీజ్ వెల్కమ్. సూపర్ పెర్ఫార్మెన్స్ తో టచ్ చేసి చూడు రౌండ్ గెలుచుకున్నారు మా జూనియర్స్. ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదులో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. ఓకే, అండ్ ఫైనల్ గా ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలుచుకుంది మా జూనియర్స్. గెలిపించింది మా సీనియర్స్. గెలిపించాం, ఓడించాం, ఇలాంటి తొక్కల మాటలు మాకు వద్దు. ఇందాక వరకు లూజ్ అయిపోయింది అన్నారు కదా, వెళ్ళి చూసుకోండి. స్టార్టింగ్ లో ఓపెనింగ్ లో డాన్స్ లో దుమ్ము దులిపింది ఎవరు? జూనియర్. గేమ్ ఎవరు గెలిచారు? సరైన గేమ్ గెలిచింది ఎవరు? మా వాళ్ళు. ఇంకా అసలైన విషయానికి వద్దాం. టచ్ చేసి చూడులో పెర్ఫార్మెన్స్ ఎవరు? అదంతా ఎందుకే, ఈ రోజు టైటిల్ మాది, మా జూనియర్స్, అంతే కదా? మనం తగ్గేదే లేదు సీనియర్స్. కంగ్రాచులేషన్స్. ఆడియన్స్ చూశారు కదా, సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. రేపు కూడా ఒక సూపర్ కాలేజ్ తో సేమ్ టైం మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya and this is Muni signing up for today. Bye bye. Bye bye.